వివాహానంతరం కష్టాలు అప్పుడు ఎదుర్కొన్నాను. ఎందుకంటే మా వారు రేడియో ఇంజనీర్గా పనిచేసే శక్తి, ఇంటర్మీడియట్ చదువుకున్నారు. మంచి కుటుంబం నుంచి మ్యాజిస్ట్రేట్ కొడుకు, ఉలిగుండం ఫ్యామిలీ ఫ్రమ్ మా చుట్టవాళ్ళ వాళ్ళే. ఈ పెళ్లి తొందరగా సెటిల్ చేయడం వల్ల వారికి ఇచ్చి పెళ్లి చేశారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే సుఖంగా జీవించిన మనిషి వల్ల ఉద్యోగం మీద ఆయన అదృష్టం కూడా అయి ఉండొచ్చు, నా అదృష్టం కూడా అయి ఉండొచ్చు. సరైన ఉద్యోగం కుదరక అప్పుడు ఆ రోజుల్లో పంచాయతీ రేడియో సెట్స్ ఉండేవి సీతాపురంలో, విజయవాడ దగ్గరంతా. ఆ గెస్ట్ హౌస్లో పడి ఆయనతో సత్యనారాయణపురంలో కాపురం అది విజయవాడలో. ఏమీ తెలిసేది కదా నాకు అప్పుడు. 15 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి. చదువు మానేశాను, రేడియో మానేశాను. ఈ సంసార జీవితంలోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలే. అంటే ఆ రోజుల్లో ఎంత సిగ్గుపడేవాళ్ళం అంటే మీ జీతం ఎంత అని అడగడం కూడా తెలియదు.